అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్. ఈరోజు ఎంతో సింపుల్గాను టేస్టీగా వంకాయ పప్పుచారు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూసి అలాగే నచ్చిన వారైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పప్పుచారుని తక్కువ టైంలోనే అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసుకోవచ్చు అనమాట. ముందుగా ఒక కప్పు కందిపప్పుని కడిగి ఉడికించుకున్నానండి. ఈ విధంగా ఒక 3 విజిల్స్ వరకు ఉడికితే సరిపోతుంది. ఈ పప్పు అనేది కొంచెం పలుగ్గా ఉంటే వంకాయ పప్పు చారు అనేవి చాలా టేస్ట్గాను చాలా బాగుంటాయి అన్నమాట. అందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఈ విధంగా పల్ప్ అనేది తీసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ పప్పులోకి సరిపడా వాటర్ అనేవి కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఒక గ్లాస్ అనేది వాటర్ యాడ్ చేసుకొని ఈ పప్పుని కొంచెం పలచగా తయారు చేసుకుంటున్నాను అనమాట. అలా అని మరీ పలచగా కాదు, అలా అని మరీ తిక్కుగా కాదు, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పప్పుచారుని మనం తాలింపు పెట్టుకుందామండి. ముందుగా స్టవ్ మీద బాండీ అనేది పెట్టుకొని ఒక 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత 2 ఎండుమిర్చి అలాగే 1 స్పూను మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. మెంతులు అనేవి యాడ్ చేసుకున్న తర్వాత 1/2 స్పూను మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా మిరియాలు, మెంతులు అలాగే ఎండుమిర్చి అనేవి లైట్గా వేడెక్కిన తర్వాత మనం 1 స్పూను జీలకర్ర అలాగే 1 స్పూను ఆవాలు కూడా యాడ్ చేసుకొని ఇవనేవి ఫ్రై అయ్యే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత లైట్గా వేడెక్కిన తర్వాత ఒక 4-5 వెల్లుల్లిపాయలు అనేవి కూడా యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఒక గుప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. ఇవనేవి పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వెల్లుల్లిపాయ అనేది బాగా కాగే వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. తాలింపు అనేది బాగా కాగిన తర్వాత దానిలోకి 1/2 స్పూన్ పసుపు అలాగే 1/2 స్పూను ఇంగువ కూడా యాడ్ చేసుకొని ఇంగువ అలాగే పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో మగ్గించుకున్న తర్వాత ఈ విధంగా చిన్న ఉల్లిపాయలు అనేవి 10 లేదా 12 వరకు యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు యాడ్ చేసుకున్న తర్వాత మంటను మీడియంలో ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు లైట్గా పింక్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ విధంగా మగ్గించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అనేవి నేను ఒక 1/2 కేజీ తీసుకుంటున్నాను. 1 కప్పు కందిపప్పుకి 1/2 కేజీ వంకాయలు అయితే సరిపోతుందన్నమాట. ఈ విధంగా వంకాయలు అనేవి ఇలా కట్ చేసుకున్నవన్నిటిని యాడ్ చేసుకోవాలి. వంకాయలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిటికడంతా ఉప్పు వేసుకొని ఇవనేవి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలన్నమాట. వంకాయల్ని బాగా మెత్తగా మగ్గించుకోవసరం లేదండి. ఎందుకంటే మనం పప్పు అనేది యాడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అవి పప్పులో బాగా ఉడికిపోతాయి అన్నమాట. వంకాయలు అనేవి ఇలా ఫ్రై అయితే సరిపోతుందన్నమాట. వంకాయలు అనేవి మగ్గాయి కదండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే రుచికి సరిపడా కారం అనేది యాడ్ చేసుకుందాము. 1 స్పూను ఉప్పు అలాగే 1.5 స్పూన్ కారము యాడ్ చేస్తున్నానండి. మీరు మీ రుచికి సరిపడ్డట్టు అలాగే మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోండి. అలాగే 2 స్పూన్ల వరకు సాంబార్ పొడి అనేది యాడ్ చేస్తున్నాను. ఈ సాంబార్ పొడి ఎలా తయారు చేసుకోవాలో మరొక వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు 2 స్పూన్ల సాంబార్ పొడి అనేది యాడ్ చేసిన తర్వాత ఇదంతా బాగా కలిసేలాగా వంకాయ ముక్కల్లోకి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకొని 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గడం వల్ల వంకాయ ముక్కలకి ఫ్లేవర్ అంతా బాగా పడుతుందండి. ఇప్పుడు ఉడికించుకున్న పప్పు ఉంది కదండి, అది అనేది యాడ్ చేసుకుందాము. ఈ విధంగా పప్పు అనేది ఉడికించుకొని పెట్టుకున్న దాంట్లోకి నేను ఆల్రెడీ చింతపండు పులుసు అనేది యాడ్ చేశాను కదా, అది అనేది యాడ్ చేసిన తర్వాత ఇదంతా పప్పుని బాగా తాలింపులో కలిసే వరకు కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పప్పుని ఉడికించుకోవాలన్నమాట. ఆ తర్వాత ఈ ఫ్లేవర్ అంతా పట్టిన తర్వాత మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వాటర్ అనేవి యాడ్ చేసుకొని ఈ పప్పుచారుని రెడీ చేసుకోవచ్చు. ఎంతో సింపుల్గాను టేస్టీగా వంకాయ పప్పుచారు అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అండి. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 లేదా 10 నిమిషాలు ఉడికించుకుంటే పప్పుచారు రెడీ అయిపోతాయి. చూసారు కదా, ఎంతో సింపుల్గాను టేస్టీగా వంకాయ పప్పుచారు ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.